హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్‌లో అయితే చికెన్ కర్రీ విత్ చపాతీ అయితే చూడబోతున్నాము. ఇక్కడైతే చెక్క, లవంగాలు, కొన్ని మిరియాలు తీసుకోవాలి. ఇవైతే బాగా మిక్సీ పట్టుకొని పొడిగా చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అయితే బావుంటుంది. దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాము కొద్దిగా. ఇలాచీ కూడా ఒకటి వేసుకున్నాము. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. స్మెల్ కూడా చాలా బావుంటుంది. వీడియో అయితే ఈ విధంగా వచ్చేసిందండి. ఏమనుకోవద్దండి, అడ్జస్ట్ అయిపోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే మొత్తం పొడి పొడిగా రావాలండి. వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. అప్పుడే చికెన్ కర్రీ అయితే బావుంటుంది. దీని తర్వాత స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకున్నాను. ఇవి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్‌లో. ఈ ఎర్రగడ్డ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. వేగించుకున్న తర్వాత ఇలాగైతే వస్తుందండి. ఇప్పుడైతే 1 కేజీ చికెన్‌కి నేనైతే ఇంత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే తీసుకున్నాను. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ అయితే బావుంటుందండి. చికెన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చాలా మెంబర్స్‌కి ఇష్టమే ఉంటుంది. చికెన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. ఇప్పుడు ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదా! ఇప్పుడైతే టమోటోస్ తీసుకుంటున్నాను. టమోటో కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఫుల్‌గా కోల్డ్ అయితే చేసిందండి. అందుకే నా వాయిస్ ఇలాగైతే ఉంది. దీంట్లో రా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే టమోటా బాగా మగ్గిపోతుంది. యాజ్ యూజువల్ అండి, అన్ని వంటల్లో టమోటా వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవడం వల్ల బాగా మగ్గిపోతుంది కదా! అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడైతే నేను చికెన్ తీసుకున్నానండి. దీంట్లో వేస్టేజ్ మొత్తం తీసేస్తున్నాను. ఇలాగంతా తీసేసుకోవాలండి. అప్పుడే చికెన్ అయితే బావుంటుంది. లేదంటే బావుండదు. ఇప్పుడైతే టమోటో కూడా బాగా ఉడికిపోయింది కదా! ఆయిల్ అయితే మొత్తం సెపరేట్ అయిపోయిందండి టమోటో నుంచి. అడుగంటకుండా మనమైతే మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇంకా నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను. తగినంత కారం అయితే యాడ్ చేసుకున్నానండి. మనం ఎంత తినగలిగితే అంత. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా ఫ్లేవర్ కోసం పుదీనా యాడ్ చేసుకుంటున్నానండి. స్మెల్ అయితే బావుంటుంది పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్‌లో అయితే వాటర్ వేసుకున్నాను. బాగా క్లీన్‌గా వాష్ చేసేసుకొని చికెన్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా అయితే చికెన్ మొత్తం వేసుకుంటున్నాను. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నానండి మసాలా మొత్తం పట్టేటట్టు. వాటర్ వేయకముందే మనం ఉడకపెట్టుకోవాలండి. అప్పుడే మసాలా అయితే ముక్కకు బాగా పడుతుంది. ఇప్పుడైతే మనం ముందుగా ఆడించి పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకుంటున్నాను దాంట్లో. స్మెల్ కూడా బావుంది. టేస్ట్ కూడా చాలా బావుందండి. ఇదంతా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చికెను. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ముక్క అనేది ఇరిగిపోకుండా టేస్ట్ కూడా బావుంటుంది. అందుకే యాడ్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మూత పెట్టుకోవాలండి. బాగా ఉడుకుతుంది. చూడండి వాటర్ కూడా వచ్చేసాయి కదా! బయటికి ఈ విధంగా ఉడకబెట్టుకుంటే చికెన్‌కి బాగా మసాలా అయితే పడుతుందండి. ఇప్పుడైతే తగినంత వాటర్ వేసుకోవాలి. అన్నం లేకైనా, చపాతీ లేకైనా, పూరీ లేకైనా ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. నాకైతే 1 ½ గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకున్నాం మేము. గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. అది అయితే వీడియో స్కిప్ అయిపోయింది. ఇప్పుడైతే పైన గార్నిష్ కోసం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్‌లో అయితే చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్లేవర్ అయితే చాలా బావుందిది. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇలాగైతే మిక్స్ చేసుకున్నాను. ఇంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. చికెన్ కర్రీ టైం కూడా చాలా తక్కువగానే తీసుకుంటుంది. ఈ విధంగా చేసుకోండి. మీరు కూడా చాలా అంటే చాలా బావుంది. ఇప్పుడైతే చపాతీ ప్రిపేర్ చేస్తుంది మా అత్త ఇక్కడ. మేమైతే పెద్ద పెద్ద చపాతీలే చేసుకుంటామండి. చిన్న చపాతీలు చేసుకోము. నాకైతే ఇంతవరకు నా మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి. నాకైతే ఇంతవరకు చపాతీ చేయడం రాదు. మా అత్త అయితే సూపర్‌గా చేస్తుంది చపాతీ. అన్ని వంటలు ట్రై చేస్తున్నాను కానీ నేనైతే చపాతీ ఎప్పుడు ట్రై చేయలేదు. అందుకే నాకు చపాతీ రాదండి చేయడము. మా అత్త అయితే పెద్దగా బాగా చేస్తుంది. నాకింత పెద్దగా చేయడం రాదండి. ఇప్పుడైతే దీనిపైన ఆయిల్ అయితే వేసుకుంటుంది. మేమైతే 2 డేస్‌కి, 3 డేస్‌కి డైలీ చపాతీలు అయితే చేసుకుంటూ ఉంటాము నైట్ టైము. కానీ మేము చికెన్ తెచ్చుకున్నాం కాబట్టి లంచ్‌లకే చపాతీ, చికెన్ అయితే చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది చపాతీ అండ్ చికెన్ కర్రీ. ఈ విధంగా 2 పక్కలు కాల్చుకోవాలండి బాగా. అప్పుడే చపాతీ టేస్ట్ అయితే బావుంటుంది. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. లేదంటే పైన మొత్తం మాడిపోతుంది. లోపల పిండి పిండిగా అలాగే ఉంటుంది. చపాతీ చేయడం కూడా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి. చపాతీ అయిపోయిందండి. లంచ్ అయితే ప్రిపేర్ చేయడము. ఇంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్.